ఈ సృష్టి ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లోనా, మన పెద్దవాళ్ళ చేతుల్లోనా అన్నది మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడి చేతిలో ఉన్నది కాబట్టి ఈ సృష్టి అంతా తన క్రమప్రదంగానే జరుగుతుంది. లేదు నా ఇష్టం వచ్చినట్టు ఈ సృష్టిని చేయగలను అని నువ్వు కానీ నేను కానీ చెప్పగలమా? చెప్పలేము. అంటే ఇది ఏకైక దేవుడైన ఆ దేవుడు సృష్టించింది ఈ సృష్టి. ఈ సృష్టిలో హెచ్చు తగ్గులు కానీ, ఏదైనా సరే పండించే పంటలు కానీ, ఇచ్చే ఆహారం కానీ, ఏదైనా సరే దేవుడు ఇవ్వాల్సిందే. మన సొంత ప్రకారంగా మన పెద్దోళ్ళు ఇస్తారనో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఇస్తారనో అనేది మనం ఏమాత్రం చెప్పలేము. అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు, దేవుడు మాత్రమే సృష్టించగలడు. ఆ సృష్టి ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా సృష్టించబడతాడు అన్నది ఆ సర్వీస్లో మాత్రమే తెలుసు. ఆయన మనం ఆధారపడి ఉన్నాం, మనం ఆయనపై ఆధారపడి ఉన్నాం కానీ మనం ఆయన మనపై ఆధారపడి లేడు.